తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు యు కళ్యాణ్. లక్ష్మీదుర్గ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈబీసీ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ లోక్సభలో మద్దతు ఇచ్చింది. లోక్సభలో ఈరోజు ఈబీసీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయమే సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈబీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఇచ్చినప్పటికీ ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించాలి, 2 సవరణలు బిల్లులో ఉండేలా చూడాలంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఆదేశం ఇచ్చారు. ఆ రెండిట్లో ప్రధానంగా చాలా రోజులుగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. దాంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ముస్లిం మైనార్టీలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ, తెలంగాణకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలంటూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రధానంగా మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నామంటూ బీజేపీ నేతలు చాలామంది కూడా దీనికి మద్దతు ఇచ్చేది లేదంటూ కూడా తేల్చి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు లోక్సభ ముందుకు వచ్చిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ పూర్తిగా వాడుకోవాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు ఆదేశించారు. ఈ మేరకు లోక్సభలో ఈరోజు జరిగిన చర్చలో జితేందర్ రెడ్డి ప్రసంగిస్తూ ఆయన స్పష్టంగా చెప్పారు, ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తున్నామని. అయితే తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత అటు మైనార్టీలు ఇటు ఎస్టీల జనాభా కూడా పెరిగింది. ఆ జనాభా పెరిగిన ప్రాతిపదికన మైనార్టీలకు 12%, అదేవిధంగా ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టాం. ఖచ్చితంగా దాన్ని అమలు చేసే దిశగా ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగానే అసెంబ్లీ తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపాము. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో ఈ సవరణలు చేయాలి, తెలంగాణకు ప్రత్యేక వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడులో ఇప్పటికే 50% రిజర్వేషన్లు దాటిపోయి ఉన్నాయి, 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి. కాబట్టి తెలంగాణకు కూడా ప్రత్యేక వెసులుబాటు ఇవ్వాలి. ముస్లిం మైనార్టీలకు 12%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించుకునే అవకాశం తమకు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా కేంద్రాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈబీసీ బిల్లుకు మాత్రం టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈబీసీ బిల్లుకు లోక్సభలో పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు తెలంగాణలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రివర్గంలో మహమూద్ అలీని చేర్చుకున్నారు. ఆ తర్వాత మరో నామినేటెడ్ పోస్టుకు ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఈయన సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు. మొదటి నుంచి కూడా కేసీఆర్, హరీష్ రావుకు సన్నిహితుడిగా ఉన్నారు. ఈయనకు సివిల్ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఆ సందర్భంగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన నర్సంపేట ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీంతో ఖాళీ అయిన ఈ కార్పొరేషన్కి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా నామినేటెడ్ పోస్టుల భర్తీ, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవుల భర్తీలు కూడా జరగాల్సిన నేపథ్యంలో ఈరోజు ప్రాథమికంగా ఈ నామినేటెడ్ పదవులను భర్తీ చేసే ప్రక్రియకు సీఎం కేసీఆర్ ఈరోజు శ్రీకారం చుట్టారు. ముందు మరిన్ని కార్పొరేషన్ల చైర్మన్లు కూడా భర్తీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం, అంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. అయితే ఈ నెల మొత్తం పంచాయతీ ఎన్నికలు జరగనుండగా వచ్చే నెలలో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక మెమోను కూడా సహకార శాఖ జారీ చేసింది. ఫిబ్రవరి నెలలో, దాదాపుగా ఫిబ్రవరి నెలలోనే సహకార ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సిద్ధం కావాలంటూ కూడా తమ శాఖను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెలలో సహకార ఎన్నికల సందడి అనేది ప్రారంభం కాబోతుంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకి మరో అడ్డంకి తొలగింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఈరోజు అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఒక అవకాశం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు గత ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో తొలగింపులు పెద్ద ఎత్తున ఉన్నాయి. చాలామంది పేర్లు తొలగించారనే విమర్శలను ఎన్నికల సంఘం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికల అధికారి రజత్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఈ ఓటర్ల జాబితాపై ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కూడా అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించాలి, ఎవరిని కూడా ఓటర్ జాబితా నుండి అనవసరంగా తొలగించకూడదని కూడా
గతంలో దాదాపు 20 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దానికి కారణాలు ఏంటి, ఈసారి వాళ్ళందరినీ నమోదయ్యేలా చూడాలంటూ కూడా ఎన్నికల అధికారిని కోరిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే అవకాశం కల్పించే లక్ష్యంతో ముందుకెళ్లాలని కూడా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సంఘాన్ని కోరిన పరిస్థితి మనకు కనిపించింది. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిర్వహించారు. ఫిబ్రవరి 26న ఓటరు తుది జాబితా వెల్లడించేందుకు కూడా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఈరోజు జరిగింది. మరోవైపు ఫిబ్రవరి 26 నాటికి పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ముందుంది. టీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఓటర్ల జాబితాలో తొలగింపులపై కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికల ఓటర్ నమోదుగా చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ శ్రేణులను ఈ రంగంలోకి దింపారు. ఓటర్ల జాబితా అనేది పకడ్బందీగా సిద్ధం చేసే దిశగా ఎన్నికల సంఘం కదులుతుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.